ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. ఓ యువతి రైడ్ క్యాన్సిల్ చేసిందన్న కోపంతో ఆటో డ్రైవర్ను ఊగిపోయేలాగా చేసింది. అన్ని మర్చిపోయి యువతిపై చేయి చేసుకునేలాగా చేసింది. నోటికొచ్చిన బూతులు తిడుతూ నానా హంగామా చేశాడు ఆ ఆటో డ్రైవర్. ఏకంగా యువతి చెంప చెల్లుమని పెంచాడు. అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కి రావాలంటూ బెదిరించాడు. అందుకు సంబంధించిన వీడియో చూడండి. गलती से कैसा होता है गलती? आप चिल्ला क्यों रहे हो? नहीं, गलती कैसे होता है बोलो? आप चिल्ला क्यों रहे हो? हाँ, तेरे बाप देते हैं क्या गैस? यहीं पे था भैया, 1 मिनट दूर ही था आपका ऑटो. आप चिल्लाइए मत और गाली मत दीजिए, ठीक है? ये फालतू चीजें मत बोलिए मुझे. और क्या करती है? मैं पुलिस के पास जाऊंगी. हाँ, आ जाओ, चल पुलिस के पास चल. ನಮ್ಮನ್ನ ಎರಡು ಗಾಡಿ ಬುಕ್ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮನ್ನ ಏನ್ ಶಾಟ್ ಹತ್ರ ಹಾಕೊಂಡು ನಮ್ಮನ್ನ ಗ್ಯಾಸ್ ಗಳು ಹಾಕೊಂಡು ನಮ್ಮನ್ನ ರೋಡ್ ಕಡೆ ಹೋಗ್ಬೇಕಾ? 1 मिनट अभी था भैया, आपका गाड़ी बाहर ही था. क्या हो गया तो कर दिया. आप कैंसिल नहीं करते कभी हम लोग का राइड? आप लोग नहीं करते कभी कैंसिल किया है ना? तो हमारी क्या गलती हो गया दो तो? और क्या हो गया? रुक, आज चल पुलिस स्टेशन को. मैं क्यों जाऊँ? मेरी मर्जी. मेरे को जाना होगा मैं जाऊंगी, मेरे को नहीं जाना होगा नहीं जाऊंगी. मैं अलग पुलिस स्टेशन जाऊंगी. मैं आपके साथ क्यों जाऊँ? आ जाओ. आपका फोन नंबर है, आपका गाड़ी नंबर है, हम कंप्लेन कर देंगे. कहीं इट दोनों आइट बने स्टेशन कर बरको. अरे स्टेशन नहीं जाना मुझे स्टेशन. नड़े अभी स्टेशन को जाना. बुढ़ाना ಇಲ್ಲ स्टेशन को आना अಣ್ಣ बुढ़ाना बोले स्टेशन को आना. और जो थप्पड़ मारा मुझे उसका क्या करूं मैं? आपने थप्पड़ क्यों मारा मुझे? आज क्या स्टेशन मारा मुझे? स्टेशन क्यों मारा मुझे? स्टेशन क्या कौन होते हो आप थप्पड़ मारने वाले? मैं आपसे आप करके बात कर रही हूं. ಸುಮ್ಮನೆ ಇರೋಣ बोले ಅದೆಂಗ ಓಡುತ್ತಾ ನೋಡೇ ಬಿಡೋಣ. ಗಾಡಿ ಮುಂದೆ ಹಾಕಿಲ್ಲ बोले ಮೂರು ಗಾಡಿ ಬುಕ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಮ್ಮನ್ನ ಬಂದ್ಮೇಲೆ ಫೋನ್ ಮಾಡಿ 5 ನಿಮಿಷ ಆಗೈತೆ ವೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ನಿನ್ನ ಗಾಡಿ ಬಂದ್ಮೇಲೆ ಹತ್ಕೊಂಡು ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿದ್ರಾ? और अप्पा को तने गैस करो ಇಲ್ಲ ನಿನಗೆ ಆತರ चेंज ऑफ प्लान्स हुआ नहीं? चेंज ऑफ प्लान्स हुआ जरूरी है हमको जहां पहले जाना था वहीं जाना हो. हम चेंज ऑफ प्लान्स नहीं कर सकते हैं. ಮಾತಾಡೋ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಬಂದ್ರೆ ಕನ್ನಡದಲ್ಲಿ ನಿಲ್ಸ್ಬಿಡು. ನಮ್ಮನ್ನ ಅದು ಹೋಗ್ಲಿ ಇವತ್ತು ಬ್ರೋ ಅಲ್ಲಿ ಹಿಂದೆ ವೇಟಿಂಗ್ ನಮ್ಮನ್ನ ಸುಳೆ ಮುಂಡೆ ಆಟಗಳು ಆಗ್ಬಿಡವೆ. ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి యాప్స్ వచ్చాక ఫోన్లో మనకు కావాల్సిన వెహికల్ అంటే బైక్, ఆటో, క్యాబ్ బుక్ చేసుకునేది నేరుగా మనం నిలబడ్డ చోటుకే వచ్చేస్తున్నాయి. అందుకే రోడ్లపై నిల్చుని ఆటోల కోసం వెయిట్ చేయడం కన్నా ఓ 10 రూపాయలు పోయినా సరే ఉన్న దగ్గరికి ఆటో రప్పిస్తాం. అయితే ఒక్కోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సమయంలో ఆటో బుక్ అయినా సరిగ్గా టైంకు రాదు. వచ్చినా మెల్లగా వస్తుంది. లేదంటే బుక్ అయింది కదా అని సంతోషించే లోపే క్యాన్సిల్ అవుతుంది. ఇది ప్రతిరోజు పంచాయితీయే. అయితే బెంగళూరులో ఓ మహిళ తన ఫ్రెండ్తో కలిసి ఆటో బుక్ చేసుకుంది. ఆ ఆటో కాస్త 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్పాట్కు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. అయినా సరే ఆటో డ్రైవర్ వచ్చాడు. దగ్గరలో ఉండగానే యువతి ఆ ఆటోను క్యాన్సిల్ చేసి వేరే ఆటో ఎక్కింది. ఈ విషయాన్ని గమనించాడు ఆటో డ్రైవర్. ఆ ఆటోను వెంబడించి మరీ ఆపాడు. ఆటోను ఆపి అందులో కూర్చున్న యువతి ఆమె ఫ్రెండ్తో వాగ్వాదానికి దిగాడు. గ్యాస్ మీ అయ్యిస్తాడా? అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు? నేను అంత దూరం నుంచి వచ్చాను అని అనడంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తానని యువతి చెప్పింది. పద పిఎస్కి వెళ్దామని ఆటో డ్రైవర్ అనటం, అలా మాట పెరగడంతో యువతి వీడియో రికార్డ్ చేస్తుందని తెలుసుకుని ఆమెని చెంపదెబ్బ కొట్టాడు ఆటో డ్రైవర్. అక్కడితో ఆగకుండా బూతులు తిట్టాడు. ఇదంతా గమనించిన మిగతా ఆటో డ్రైవర్లు, స్థానికులు జోక్యం చేసుకుని ఆటో డ్రైవర్ను కూల్ చేశారు. ఇక ఈ వ్యవహారాన్ని రికార్డ్ చేసిన యువతి సోషల్ మీడియాలో పోలీసులకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. దీనిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 4 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఆటో రైడ్ను ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆటో డ్రైవర్ ప్రశ్నిస్తున్నట్లు పెట్రోల్ ఊరికే వస్తుందా? అందులోనూ బెంగళూరు సిటీలో పీక్ అవర్స్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదా అంటూ ఆ యువతిని తిట్టిపోస్తున్నారు. అటు యువతి చేసింది తప్పే అయినా ఆమెపై చేయి చేసుకోకుండా ఉండాల్సింది. ఆమె అన్నట్లే దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆటో డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తారు కదా అని అంటున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలపండి.